పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైనది. వెంటనే ఏపీలో పెట్టుబడులు పెట్టండి అంటూ ఎక్కడో దావోస్లో ప్రకటించిన చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మాత్రం కనపడటం లేదు. రాయితీ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ కుటుంబాలతో సహా ఆందోళన చేస్తున్నప్పటికీ వారిని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన పారిశ్రామికవేత్తలపై పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించింది కూటమి ప్రభుత్వం. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు పాలనలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ మాటకొస్తే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను లేకుండా చేస్తున్నారు. దీనికి నిదర్శనమే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు పడుతున్న ఇబ్బందులు. ఎస్సీ ఎస్టీల్లో పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రాయితీలు ఇవ్వకుండా వాళ్లను అప్పుల పాలు చేస్తున్నారు చంద్రబాబు. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపడితే వారిని అరెస్టులు చేయిస్తున్నారు. వారి వాయిస్ ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాయితీలు విడుదల చేయాలంటూ మంగళవారం నుంచి మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. వేసిన టెంట్ను సైతం పోలీసులను ఉపయోగించి పీకేయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా తమ ఆందోళనను కొనసాగిస్తామని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తేల్చి చెప్పారు. తమ వెంట తెచ్చుకున్న దుప్పట్లనే టెంట్లుగా చేసుకుని ఆందోళన కొనసాగించారు. రాత్రి చలిలో సైతం ఏపీఐఐసీ కార్యాలయం గేటు వద్దే ఆందోళనను కొనసాగించారు. ఇప్పటికే ఇచ్చిన హామీలపై ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం వల్లనే ఈ ఆందోళన మొదలు పెట్టవలసి వచ్చిందని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అంటున్నారు. తమకు చెల్లించాల్సిన రాయితీలను తక్షణం విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్టు చేసి మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయించడంపై ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. దావోసులో పర్యటిస్తున్న చంద్రబాబు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ అనువైనదంటూ మాట్లాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పరిశ్రమలను నిర్వహిస్తున్న తమపై మాత్రం వివక్ష చూపిస్తున్నారంటూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. మాకు ఇవ్వాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఎంతవరకు నామే చూడండి, ఇది ఎంతవరకు నామే చూడండి. మా డబ్బుల కోసమే వస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు. ఇది ఎంతవరకు కరెక్టం? ఎక్కడికైనా వెళ్తాం. ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టింది అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక దగాపడ్డ ఇప్పుడు వ్యాపారవేత్తగా, ఒక మహిళగా మీకు అడుగుతున్నా, నాకు రావాల్సిన ఎస్సీ ఎస్టీ సబ్సిడీ నిధులను మీ గవర్నమెంట్ ఆపేసి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేసి మాకు పర్సంటేజ్ విధానంలో 0, 20, 40, 100లో ఒకరికో ఇద్దరికో ఈ మంగళగిరి ఏపీఐఐసీ సాక్షిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానన్నా. మా సబ్సిడీ నిధులను మాకు 100% మీరు విడుదల చేయాలి. విడుదల చేసేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు రుణాల తాలూకా వాయిదాలను కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, బ్యాంకుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఒక వాయిదా లేటైనా సిబిల్ స్కోర్ పడిపోతోందని, దాంతో తమకు ఇతర ఇబ్బందులు వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు. అలా కాకుండా అరెస్టులు చేసి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను అణిచివేయాలని చూస్తూ ఊరుకోమని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, లేదంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తామంటూ సంబంధిత నేతలకు తేల్చి చెబుతున్నారు.